మాటందే వస్తావే మేరోణమ్మా పరమణ దిక్కన వాళ్ళు సామాడే వెలకలబోయే రోణమ్మా మాటందే వస్తావా రోణమ్మా మాటందే వస్తావే రోణమ్మా అయ్యా సుల్తాన్ గారు ఏ మహామంత్రి మసాలు ప్రభు ఇప్పుడా మన పురాణం బట్టి సవాలు తెస్తే ఏమో మహామంత్రి తెలుసునా ఆ మక్క బిడ్డ 4 రాళ్ళు కొట్టలు ఇనాములు ఇచ్చిన ఆ కురుపిల్లని తెచ్చిండప్ప నన్ను ఎంత పెట్టుకోనుంటే ఏం పడతారు సుకుమా అదే కదా చెప్పని మాట చెప్పని మాట అదేలా చెప్తాను చెప్పరా భారత ఏమేమి జాబు రాస్తాడావా నువ్వు అన్ని టాక్స్ అయినప్పుడు నేర్పేస్తావా ఏం రాసినావు చెప్పు ఏమేమి రాసినావు నువ్వు చెప్పప్పా ఏమని నువ్వేం చెప్తే అది రాస్తా చిత్తూరు జిల్లా చిన్న నవాబు జాబు రాసినావా చిత్తూరు జిల్లా నా కింద నవాబు చిన్న నవాబుకి చికెన్ కబాబ్ ఒక జాబు చిన్న నవాబుకి ఏడన్నా కొట్ట పిల్లల మీద కొట్టాసమే కిసరైతుందా అయితే కనిగిన అయితే మక్కమల మస్తానకానికి వాళ్ళకి టుయ్ తూర్పు దేశము తురగబెళ్ళకి తురకేలు బిళ్ళకి వాళ్ళకి టుయ్ పరమడు దేశం పరిగబెళ్ళకి పరమడు దేశం పరంగా టుయ్ మీ కాలంలో రాస్తా ఉంటా మా కాలంలో రాయొచ్చి తోడు కంప్యూటర్ లో పోయి ఎంట్రొట్టు ఇదని కాక ఇంకా చెప్తాను మీరు చెప్పరా చెప్పా మెట్టుకొని ఏంటి జల సంపన్మూలగా
నేను చెప్తాడేమో నువ్వు చెప్తాడేనా వాళ్ళు రాసిండేది నేను చెప్తాను. నేను చెప్పింది నువ్వు రాయనవా రాస్తా ఉన్నాను. ఏమని ఏం రాయాలి రాస్తా ఉంటాం. కడమ కింద పెట్టు కన్నం కింద కమ్మ కాబడికే మదమ మించిన మాదిగ పెట్టు మెట్లా కొడతారా? ఏ మదకమ మించిన మాదిగ పెట్టు ఆరికోటకు అన్ని రాసినావు కదా నా ఆరికోటకు కూడా రాసినా ఆరికోటకి రా అన్ని రాసినావు కదా జాబులు రాసుకోని ఉంటే ఎవడు వస్తాడు? మీ అప్పుడు వస్తారు గురుపట్టెక్క ఏ జాబులు రాసినాక వాళ్ళకి ఇచ్చే బహుమతులు ఇస్తేనే బహుమతులు ఇస్తేనే కానీ అన్ని రాసినావు కదా యాభై తక్కువ లేవా ఏం లే ఆలోచన చేయి ఆలోచన చెప్పుతా చెప్పుతాను ఎప్పుడు రాత్రికి ఇప్పుడే చెప్తా అన్ని రాసినావు వాళ్ళకి కొట్టిపోయినప్పా ఎవరికి దక్షిణ భాగం రామచంద్ర వేల పడిన అవును రామచంద్ర కుమారులైన మహామంత్రి దక్షిణ దేశం రామచంద్ర కోటికి జాబరాయిరా చెప్ప మన కుర్రాన్ని బట్టి సవాలు చేసిన ఏమో బహుమతులు తెలుస్తున్నా ఎటువంటి బహుమతులు అలాగే చెప్తారు జబర్దస్తే అయినా కూడా మైదాపురం వినామని 5 కేజీల మైదా పిండి రామా చెప్తాను బియ్యమే నువ్వే అంటే నేను బియ్య నిన్ను అంటే అయినా కూడా మైదాపురం వినామని ఇచ్చి అట్లా శనగపిండి బొచ్చి మిరకాయలు తప్పి ఏమిటి బొచ్చులు వేసుకొని తిందామా ఎలా ఏమో 5 కేజీల మైదా పిండి కాదురా అయినా కూడా మైదాపురం మైదాపురం ఇనామలు ఇచ్చి అవునా 4 రాజ్యాల ఉక్కరాజ్యం ఇనామలు ఇచ్చి 4 రాజ్యాల కుక్కరాజ్యం వినామా కుక్క కాదు ఉక్కరాజ్యము అదే నేను ఎక్కా గురుమ పట్టాక ఇనామలు ఇచ్చి నువ్వు ఎక్కేది 50 రూపాయలు నీకేరా పెట్టుకోరుమా పోతుకురుమా మగోడే పుట్టిన పోతుకూరు మెక్కుతారా ఏ రాజులో మేమంతా పెట్టుకూరు మెక్కేదా మీరంతా ఎక్కింది కానీ నువ్వు ఆ పోతుకూరు మెక్కి ఆకురు నేను ఎక్కేది ఆకురు మెక్కేదా పెట్టుకూరు కాదు దీని పుల్కాకూరు మీద పులకాకూరు మజా ఉంది మహామంత్రి అట్లా మీద మాటలు ఇప్పుడు అట్లా వేస్తావు నువ్వు ఉత్తరగిరి నేను ఎక్కా గురుమ పట్టాక ఇనామలు ఇచ్చి చేరు బంగారు గడియల చేతులకేసి నా పెద్ద కుదురు పట్టపురాన్ని ఇనామతో పెళ్లి చేస్తాను ఏమిరా యావరా నాకు డ్యూటీలో ఉంటే ఏమో తెలిపోతాను నేను వెళ్ళిపోతా ఎలా ఏమిటికి యాలప్ప పంచేయాలా రాప ఇట్లా చెప్పు వాళ్ళకి నీకు న్యాయమేమే నీ చేట్ల ఏమైంది నువ్వు కడుపుకేం పోతుంది అన్నమ్మా
అన్నం తినే గట్ల ఎక్కడ కుర్తాడినా ఇప్పుడు వాళ్ళకి నీకు ఏం గలాట ఏం కలగలేదా ఈ అప్పు కూతురుని ఎవరో కులం పట్టేదంట ఎవరికో ఇచ్చి పెళ్లి చేయదంట వాడి కూతురు వాని ఇష్టమా నేను ఎన్నేళ్ళు అయింది అట్లా పుణ్య చేయలేదు ఏమో బిడ్డ జరిగింటావా అది ఎన్నేళ్ళు అయింది 10 ఏళ్ళు అయింది 10 ఏళ్ళు అయింది చేరా 10 ఏళ్ళు ఇంకా యాపతన పెళ్లి అయింది అమ్మా అని అడిగినాడు అడిగే ఉన్న సమయం నువ్వు అడిగినాడు అడిగినలా ఇప్పుడు ఎవరికో గురువుని పెడితే బిడ్నిచ్చేదానికి నేనేం చేస్తున్నా ఇంత బిడ్డను అంత బిడ్డని చేసి నాకు ఏం బిడ్డ నాకింటావా కింద పెడితే మొన్న అయిపోతుంది తల మీద పెట్టుకొని నాకినా బిడ్డ నాకింటావా పుట్టించినాడు ఎవరప్ప వాళ్ళప్ప పుట్టించినాడు ఎవరప్ప వాళ్ళప్పరా ఉండరా నువ్వా పుట్టించినాడు ఎవరప్ప సాగినాడా బిడ్డ నాకింటావా మీకు మేము గలాట కాదా నాకు పిండ్లు అయింది ఇప్పుడు ఆ కూతుందా ఎవరికో ఇచ్చేపోతున్నా నాకు ఇచ్చి చేస్తాను నీకు నా సేవకునికి లేదు అట్లొద్దు నువ్వన్నా చేసుకోలేదు నేనన్నా చేసుకోలేదు నువ్వు చేసుకునేదా నా బిడ్డ కదా చేసుకోకుంటే నా పొసిపోయా ఒక మాట ఓ వారం నువ్వు పెట్టుకో వారం నేను పెట్టుకో ఎవరు నీ కూతుందా నేను పెట్టుకుంటా మీరు తురుకోళ్ళు అట్లే కదా నేను లేదురా మొహమ్మద్రి మీరు అట్లా కదా చెప్పరా కాదు నాలుగు కత్తెరి చేస్తా తొంగనా కొడక నీకు ఎక్కువ కోరాసం వల్ల పోషెత్తిరు పోలీసు వాళ్ళు వస్తారా ఏమిటి నువ్వు ఏ అంటా ఉంటా నువ్వు ఏ అంటా ఉంటే నాకు అల్లాడుతా ఉంది ఆట ఆట అల్లాడుతా ఉంది అంటే ఆట ఉదయము ఇది కాక చెప్పడా మన పురాణ పడ్డాక సోలిపోతే ఏం చేద్దాం నువ్వు చేసుకునేది వద్దు నేను చేసుకునేది వద్దు మన పురాణ బట్టి సవాలు కాదు చేసుకుంటావా చింతామణి పోలీసులు గడిచేయాలి రెండు మన పురాణ వాడిని అట్లా పోలీసులు వాడు చేయడా నన్ను చెప్పాడు ఏమన్నా పోతే అడ్డు పూరి కొట్టాడు వాడు ఏమిటికే ఏమన్నా చేద్దామంటే ఏమి చేసేది నీ అట్లా పోవడా నేనేమే నువ్వు చేసుకోవు నన్ను చెప్పేవా ఏంటివే అతని కూతురు ఏ మన కుర్రాన్ని బట్టి సవాలు చేసిన వారికి బహుమతి ఇచ్చేది సరేనాపా మన కుర్రాన్ని పడలేక సోలిపోతే ఏమి శిక్షణ తెలుసునా ఎటువంటి శిక్ష నల్లకైదోలో 4 వెళ్ళే వాళ్ళతో వేసేది తెల్లకైదోలో 9 వెళ్ళే వాళ్ళతో వేసేది పాతకైదోలో 10 ఏళ్ళు రా వాళ్ళతో వేసేది సోలిపోతే ఆకుబేడలో లాగుబేడలో చేతులు కేసి ముచ్చగల 3 ఏళ్ళు ముచ్చైతే 3 ఏళ్ళు నల్లగల 4 ఏళ్ళు మరి నిన్న అడగండి కదా పొలాలా ఎవరు కాదేమో నల్లగల 4 ఏళ్ళు చెప్పుతో ఎవరునా మా ఇంట్లో నక్కలు గట్ట రమేష్ అన్న వాడు నిన్ను కాదులేప్ప
ఎర్రగదిరా ఏడేళ్ళు అంట చెప్పులంతా భద్రంగా ఎత్తి పెట్టుకోండి ఇప్పుడు వాడికి చెప్పిరా నీకేమ్రా పొందవద్ద నేను వాళ్ళకి చెప్తాను తెల్లగదిరా 9 ఏళ్ళు మొన్న చోట్రీ తోడుకుపోయింది పెయింట్లకే ఏమో పెయింట్లు పోయింది అది తినాలి ఆశ అవుతా ఉందని 150 రూపాయలు చెప్పులు ఇచ్చేసి పెయింట్లు కొడుకు 500 రూపాయలు చెప్పులు వేసుకొని వచ్చేసి ఏ ఎవరా ఎవరా మహామంత్రి ఎవరా వాడెవడో కదా తెల్లగదిరా 9 ఏళ్ళు తెల్లకైతే 9 ఏళ్ళు పాలగదిరా 10 ఏళ్ళు 10 ఏళ్ళు అన్నారమ్మ నీళ్ళ కదా సరసాల పొందిస్తానని మన కోరుకూరు పరసపోయిన అప్పుడు దేవస్థానం చెప్పులు వేసి చెప్పులు అంతా వేసుకున్నాడు ఎవరా ఎవరా వాడిని నక్కలు గంట రమేష్ వాడు పోతే నీకేమే ఇంకొక అర్ధ గంట అంటే తిరుగు దొంగలించాడు స్టార్ట్ చేస్తాడా ఎవరా అట్లనే జాబు రాసినావా రాసిన తండ్రి అలాగే జాబులు తీసుకొని రాజాది రాజులకంతా జాబులు ఇచ్చారా మహామంత్రి సరే పో అలాగే గోనుపల్లె కావాలంటే మగోళ్ళ చెప్పులు 150 ఆడోళ్ళ చెప్పులు 100 రూపాయలు అమ్ముతా ఉంటాడు పొద్దున్నే ఎవరా అంటే ఫిక్స్డ్ రేట్ హోల్సేల్ రేట్ ఎవరా రమేష్ అంట నువ్వు చెప్పులేకపోతావు ఇచ్చేదా నీకే పోయావు మొగ్గమ్మ కూడుకూరు పర్సలు 2 మూటలు నింపుకొని వచ్చినాడు ఆడోళ్ళు మగవాళ్ళు చెప్పుల తిరగ పడిపోయి అందరూ ఇడిచేయంటే జబల తెర మంటరిసే కుర్రుడు జాబులు చేరా మంచిరి కరుడు నేనా చేరి వచ్చారా మంటరిసే కుర్రుడు మంచిరి కరుడు నేనా కొండ పడ పైన వెళ్ళి మంటరిసే కుర్రుడు నేనా సంజి కొట్టారా చేరు వచ్చి మంటరిసే కుర్రుడు చండికోటలో కొలువు తీరాదు మంటరిసే కుర్రుడు చండికోటాల ద్వారమందు నా గుర్రాన్ని నిలిపేను నేను ఆహా జాబులెత్తుకొని యొక్క చెంచుకోటకు చేరి వచ్చిన సమయం అందున ఆ సూర్యసింగరాజు ధరణసింగరాజు ఎక్కడున్నారు ఎందుకున్నారు వాడిని ఒకసారి ఈ దేవసభకు పిలువనబదము కాక జగదపి రామ రఘుకుల సోమ శరణము నీడవయ్యా రామ కరుణను చూపుమయ్యా యాగము కాశదేవయ్యా కాశీ నాగం కేశదేవయ్యా అరే వెళ్ళవే రాతి ముర పెంచసే తనా రామా అరే వెళ్ళవే రాతి ముర పెంచసే తను పరిణయ మాడిన కళ్యాణ రామ శరణమో నీడవయ్యా రామ కరుణము చూపుమయ్యా జగదపి రామ రఘుకుల సోమ శరణమో నీడవయ్యా రామ కరుణను చూపుమయ్యా ఒకటే బాణము ఒకటే సత్యని కాశదేవయ్యా ఒకటే మాట ఒకటే బాణము ఒకటే సత్యని కాశదేవయ్యా సృజనలో వేరది సృజనలో ప్రోచనా రామా సృజనలో వేరది సృజనలో ప్రోచన
మూర్తివి నీవేనయ్యా శరణము నీడవయ్యా రామ కరుణను చూపుమయ్యా జయ జయ రామ జానకి పావన రామ మేఘ శ్యామ జయ జయ రామ జానకి రామ सूर्य महाराज के सूर्य महाराज के सूर्य महाराज के అదే రీతిగా గంగలప్ప గారు స్వర్గస్థైన అరకమన్న వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళ తమ్ములు రైతు బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చేరి వాళ్ళ పేటి